सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। जब जब सोचो तेरे बारे में, गुणों की सुगंध महकाए, तेरे प्यार की किरणें लहराए, स्वर्णिम प्रकाश चमचमाए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। अतीन्द्रिय सुख से भर गया है मन का सरोवर। ये मन भी खुशी से मुस्कुराए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। सुन सुन तेरी वाणी मस्तक झुकाए हर प्राणी। देवलोक पुष्प बरसाए। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం రివైజ్ అభ్యక్తవాణి 14:90.
దీంట్లో బాగా చెప్తారు. पुरुषार्थ की गति, पुरुषार्थ की तीव्र गति में कमी के दो मुख्य कारण है. అంటే మన పురుషార్థంలో తీవ్ర గతిలో పోయేదానికి అడ్డం ఏమంటే రెండు ముఖ్యంగా ఉండే వీక్నెస్, రెండు ముఖ్య లోపాలు. అది ఏమేమి చెప్తారు బాబా, దాన్ని సరి చేసుకోవాలి. आज ब्राह्मणों के अनादि रचता बाप दादा विशेष अपनी डायरेक्ट समीप रचना, श्रेष्ठ रचना ब्राह्मण बच्चों को देख रहे हैं. बाप दादा की अति प्यारी रचना ब्राह्मण आत्माई हो जो समीप और समान बनने के लक्ष्य को सदा स्मृति में रख आगे बढ़ रहे हैं. तो आज ऐसे आदि रचना को विशेष रूप से देख रहे थे. అంటే ఈరోజు బ్రాహ్మణ అనాది రచత బాప్ దాదా విశేషంగా తన డైరెక్ట్ సమీప రచన, శ్రేష్ఠ రచన బ్రాహ్మణ్ బిడ్డల్ని చూస్తున్నారు. బాప్ దాదా అతి ప్రియమైన రచన బ్రాహ్మణ ఆత్మలు. ఎవరు సమీపంగా మరి సమాన అయ్యే లక్ష్యం పెట్టుకొని సదా ఈ స్మృతిలోనే ముందు పోతూ ఉంటారు బ్రాహ్మణ్. అందుకే బాబాకు చాలా ప్రియం. तो आज ऐसे आदि रचना को विशेष रूप से देख रहे थे. ఈరోజు విశేషంగా ఆది రచనలో ఈ రూపంలో చూస్తున్నారు బాబా. అంటే తన సమీప మరి సమాన్ అయ్యేదానికి లక్ష్యం పెట్టుకొని నడుచుకునే వాళ్ళని చూస్తున్నారు బాబా. सर्व तीव्र पुरुषार्थी और पुरुषार्थी दोनों गतिविधि को देख रहे हैं. बाप दादा द्वारा मिली हुई श्रेष्ठ सहज विधि द्वारा कब तीव्र गति, कब तीव्र, कभी कम गति, दोनों ही प्रकार के ब्राह्मण बच्चों को देखा. అంటే బాప్ దాదా ద్వారా తీవ్ర పురుషార్థి మరి పురుషార్థి రెండు ప్రకారమైన పురుషార్థుల్ని బాబా చూస్తున్నారు. వాళ్ళ గతివిధిని ఒక్కొక్కసారి సహజంగా శ్రేష్ఠ విధానంతో తీవ్ర గతిలో పోదారు, ఒక్కొక్కసారి సాధారణ గతిలో వచ్చేస్తారు. ఇట్లా రెండు ప్రకారమైన పురుషార్థి బిడ్డల్ని బాబా చూస్తున్నారు. पढ़ाई, पालना और प्राप्ति सबको एक जैसा एक द्वारा मिल रही है. फिर गति में अंतर क्यों? చదువు కానీ పాలన కానీ ప్రాప్తి కానీ అందరికీ ఒక్కరి ద్వారానే ఒకే సమానంగానే దొరుకుతూ ఉంది. అయినా స్పీడ్లో ఎందుకు తేడా వచ్చింది? పోయే గతి స్పీడ్లో, వేగంలో చాలా తేడా ఉంది. तीव्र पुरुषार्थी अर्थात फर्स्ट डिवीज़न वाले और पुरुषार्थी अर्थात सेकंड डिवीज़न में पास होने वाले. आज विशेष सभी का चार्ट चेक किया. कारण बहुत है लेकिन विशेष दो कारण है. బాబా చెప్తారు తీవ్ర పురుషార్థి అంటే ఫస్ట్ డివిజన్ వాడు, మరి పురుషార్థి అంటే సెకండ్ డివిజన్లో పాస్ అయ్యేవాడు. సో ఫస్ట్ డివిజన్ అంటే తీవ్ర పురుషార్థి, సెకండ్ డివిజన్ అంటే ఊరికే పురుషార్థం చేసేవాడు. ఈరోజు విశేషంగా అందరిది చార్ట్ చెక్ చేస్తున్నారు బాబా. దాంట్లో కారణాలు చూస్తున్నారు. విశేషంగా రెండు కారణాలు ఎందుకోసం తీవ్ర గతి నుంచి సాధారణ అయిపోతారు. దానికి రెండు కారణాలు. चाहना सबकी फर्स्ट डिवीज़न की, सेकंड डिवीज़न में आना कोई नहीं चाहते. అందరూ ఫస్ట్ డివిజన్లోనే రావాలే అనుకుంటారు, సెకండ్ డివిజన్ ఎవరికి ఇష్టం లేదు. అయితే లక్ష్య మరి లక్షణాలు రెండిట్లో తేడా ఉంది. విశేషంగా దానికి రెండు కారణాలు బాబా చూస్తున్నారు. ఒక కారణం ఏమంటే
संकल्प शक्ति जो सबसे श्रेष्ठ शक्ति है, उसको यथार्थ रीति स्वयं प्रति और सेवा प्रति समय प्रमाण कार्य में लगाने की యథార్థ రీతి नहीं है. ఒక కారణం ఏమంటే సంకల్ప శక్తి అంటే ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన శక్తి సంకల్ప శక్తి. దాని యథార్థ రీతిలో స్వయం కోసం మరి సేవ కోసం సమయానుసారంగా కార్యంలో ఉపయోగం చేసే యథార్థ రీతి తెలియలేదు. అందుకే తీవ్రత నుంచి సాధారణ అయిపోతారు. ఇంకొక విషయం ఏమంటే दूसरा कारण वाणी की शक्ति को यथार्थ रीति समर्थ रीति से कार्य में लगाने की कमी है. అంటే వాచా శక్తినే మాట్లాడే శక్తినే యథార్థ రీతిలో సమర్థ రీతిలో కార్యంలో ఉపయోగం చేసి చాలా తక్కువ ఉంది. इन दोनों कमी के कारण यूज के बजाय लूज. ఈ రెండు కారణాలు వీక్నెస్. ఏమంటే యథార్థంగా దాని ప్రయోగం చేసానికి బదులుగా యూస్కి బదులుగా లూజ్ చేసేస్తారు. లూజ్ ఒకటి లూజ్గా ఉంటుంది, ఇంకొక లూజ్ అంటే పోగొట్టుకునేస్తారు. రెండు ప్రకారంగా లూజ్ అయిపోతారు యూస్ చేసానికి బదులుగా. शब्दों में अंतर थोड़ा है लेकिन परिमाण में बहुत अंतर पड़ जाता है. శబ్దంలో చూపేదానికి కొంచెమే తేడా కనిపిస్తుంది, కానీ దాని రిజల్ట్లో చాలా తేడా కనిపించేస్తుంది. तो बाप दादा ने सिर्फ 3-4 दिन की रिज़ल्ट देखी, टोटल रिज़ल्ट नहीं. బాబా ఊరికే 3-4 రోజులది రిజల్ట్ చూస్తారు. దాంట్లోనే చాలా కనిపిస్తుంది, టోటల్ అని చూడలేదు. ఈ 3-4 డేస్లోనే ఎంత डिफरेंस వచ్చేసింది. हर एक की 3-4 दिन की रिज़ल्ट में क्या देखा, 50% अर्थात आधा आधा संकल्प और बोल में दोनों शक्तियों की जमा का खाता, 50% आत्माओं का, 40% और व्यर्थ व साधारण खाता 60% देखा. బాబా చెప్తారు 50% ఆత్మల్లో 40% వచ్చేసి ఊరికే కొంచెం ఏదో పరాలు, అయితే 60% వేస్టేజ్ ఉంది. మాటలో సరి, సంకల్పంలో మాటలో రెండిట్లో 40% ఏదో కొంచెం యూస్ చేసుకుంటారు, అయితే 60% వేస్ట్ అవుతుంది. तो सोचो जमा कितना हुआ, ज़्यादा वजन किसका हुआ, ఎక్కువగా ఇది వెయిట్గా ఉంది, వ్యర్థం ఎక్కువ ఉందా, సమర్థ ఎక్కువ ఉందా, వ్యర్థమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. तो इसमें भी वाचा के कारण मनसा पर प्रभाव पड़ता है. मनसा वाचा को भी अपनी तरफ खींच लेती है. అంటే దీని కారణించి వాచా శక్తి వేస్ట్ ఎక్కువ అయిన దానివల్ల అది మనసు పైన కూడా దాని ప్రభావం పడుతుంది. మనసు వాచా శక్తిని లాగేస్తుంది. आज बाप दादा वाणी और बोल की तरफ विशेष अटेंशन दिला रहे हैं कि बोल का संबंध अपने साथ भी है और सर्व के साथ भी है. ये రోజు బాప్ దాదా వాణి అంటే మాట్లాడేది విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎట్లా మాట్లాడాలి, ఎందుకంటే మాటలతోనే మన రిజల్ట్ కూడా అన్నీ అవుట్ అవుతుంది. మనకు వేరే వాళ్ళకు సంబంధం కూడా మాటలతోనే ఉంది. సో మన స్టేజ్ది వేరే వాళ్ళ స్టేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మన మాటల ద్వారా. और क्या देखा, ఏం చూశారు, मनसा द्वारा याद में रहना है, इसके लिए फिर भी बीच बीच में प्रोग्राम रखते हैं.
लेकिन बोल के लिए अलबेलापन ज़्यादा है, इसलिए बाप दादा इस पर विशेष अंडरलाइन करा रहे हैं. బాబా చెప్తారు మనసా కోసమైనా అప్పుడప్పుడు యోగాని ప్రోగ్రాం పెట్టుకుంటారు మధ్యలో. అయితే మాట్లాడే విధానంలో చాలా కేర్లెస్గా ఉన్నారు, ఎక్కువగా కేర్లెస్. అందుకే బాప్ దాదా దీనిపైన డబుల్ అండర్లైన్ చేయిస్తున్నారు ఇప్పుడు. అంటే ఫుల్ అటెన్షన్ ఇవ్వండి అట్లా అని. 2 वर्ष पहले बाप दादा ने विशेष पुरुषार्थ में सेवा में आगे बढ़ने वाली महारथी आत्माओं को और सभी को 3 बातें बोल के लिए कही थी. कम बोलो, धीरे बोलो और मधुर बोलो. व्यर्थ बोलने की निशानी है, वो ज़्यादा बोलेंगे. मजबूरी से समय प्रमाण, संगठन प्रमाण अपने को कंट्रोल करेगा, लेकिन अंदर ऐसा महसूस करेंगे जैसे कोई ने शांति में चुप रहने के लिए बांधा है. బాబా చెప్తారు 2 సంవత్సరాల ముందు కూడా బాబా విశేషంగా మాట కోసం స్పెషల్ పురుషార్థం చెప్పినారు. మనం ముందు పోవాలంటే సరి, సేవల ముందు పోవాలంటే సరి, మహారథి ఆత్మలుగైనా అందరికి కూడా బాబా 3 మాటలు చెప్పినారు మనం ఎట్లా మాట్లాడాలని. ఒకటి తక్కువ మాట్లాడని చెప్పినారు, ఇంకొకటి ధీరే బోల్నా, నిదానంగా మాట్లాడండి చెప్పినారు. అంటే ధీరే అంటే గట్టిగా మాట్లాడకూడదు, మరి మధురంగా మాట్లాడాలని చెప్పినారు. సో వ్యర్థ మాటలు ది నిషాని ఏమంటే, వ్యర్థంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. బై ఫోర్స్ సమయ అనుసారంగా, సంఘటన అనుసారంగా కంట్రోల్ చేసుకుంటారైతే లోపల అనుభవం చేస్తారు, ఏదో ఒక శక్తి శాంతిగా కూర్చోపెట్టింది, బంధంలా ఉన్నారు అట్లా. లేదంటే ఎక్కువగా మాట్లాడేస్తారు, ఏదో శాంతి శక్తి వాళ్ళని గమ్ముగా కూర్చొని చెప్పి బంధంలో పెట్టినట్టుగా సంఘటనలో ఫోర్స్గా కంట్రోల్ చేసుకుంటారు. వ్యర్థ బోల్ బడేతే బడా నుక్సాన్ క్యా కర్తా హై. వ్యర్థ మాటలు చాలా ఎక్కువగా నుక్సాన్ ఏం చేస్తుంది. एक तो शारीरिक एनर्जी समाप्त होती, क्योंकि खर्चा तो होता है, और दूसरा समय व्यर्थ जाता है. అంటే చాలా పెద్ద నష్టం ఏమవుతుందంటే, ఒకటి శారీరక శక్తి సమాప్తి అయిపోతుంది వ్యర్థ మాటలు, ఇంకొకటి ఖర్చు ఎక్కువ, వ్యర్థ సమయం ఎక్కువ అయిపోతుంది, శక్తి వేస్ట్గా ఖర్చు అవుతుంది, సమయం కూడా వ్యర్థమైపోతుంది. వ్యర్థ బోల్నే వాళ్ళకి ఆదత్ క్యా హోంగి. వ్యర్థ మాట్లాడే వాళ్ళ అలవాటు ఏముంటుంది. చోటీ సీ బాత్కు బహుత్ లంబా చౌడా కరేంగి. చిన్న మాటని పెద్దగా చెప్తారు, పొడుగ్గా చెప్తారు. వాస్తవంగా మాట ఏమి లేదు, దాన్ని పొడుగ్గా చేసుకొని చెప్తూ ఉంటారు. और बात करने का तरीका కథా మువాఫిక్ హోంగా. వాళ్ళు మాట్లాడే విధానం కథలాగా ఉంటుంది. जैसे रामायण महाभारत की कथा है, इंटरेस्ट से सुनाते हैं ना, खुद भी रुचि से बोलेंगे, दूसरों को भी रुचि पैदा कर लेंगे. लेकिन रिज़ल्ट क्या होगा. रामायण व महाभारत की रिज़ल्ट क्या है. राम वनवास गया, कौरव और पांडव की युद्ध हुई, कहानी जैसे दिखाते हैं, सार कुछ भी नहीं, लेकिन सास बहुत रमणीक होता है, इसको कहते हैं कथा. व्यर्थ बोलने वाले माया के प्रभाव के कारण वो कमज़ोर आत्मा उन्हों को सुनने और सुनाने के साथी बहुत जल्दी बनते हैं. అంటే బాబా చెప్తారు, వ్యర్థ మాటలు మాట్లాడే వాళ్ళది కథలాగా ఉంటుంది. ఎట్లా ఇప్పుడు రామాయణం మరి మహాభారత్ కథ ఇంట్రెస్ట్గా వినిపిస్తారు, ఇంట్రెస్ట్గా వింటారు కూడా, వేరే వాళ్ళు వినేవాళ్ళు కూడా
వినేదానికి ఇంట్రెస్ట్ను ఉత్పన్నం చేస్తారు చెప్పేవాళ్ళు. అయితే దాని రిజల్ట్ ఏముంది? ఇప్పుడు రామాయణం చెప్పినారు, మహాభారత్ కథ జరిగింది. రామాయణంలో ఏమైంది? రామ ఫైనల్గా వనవాసంలో వెళ్ళిపోయాడు. కౌరవ పాండవులు యుద్ధం ఏమో జరిగింది. తర్వాత రిజల్ట్ ఏం చూపించినారు? ఏమీ లేదు, సారం ఏమీ లేదు. అయితే ఇంట్రెస్ట్గా ఎంత బాగా కథ విన్నారు, రమణీకంగా ఉంటున్నారు. దాంట్లో సౌండ్ బాగుంది, కథ వినిపించే ఇంట్రెస్ట్. రిజల్ట్ ఏమీ లేదు. ఆ విధంగా వ్యర్థ మాట్లాడే వాళ్ళది కూడా కథలాగా వ్యర్థ మాటలు మాయా ప్రభావంలో వచ్చి చెప్పేదాని వల్ల చాలా వీక్ ఆత్మ అయిపోతారు. వాళ్ళకు వినేవాళ్ళు, వినిపించే వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు. ऐसी आत्मा एकांत प्रिय हो नहीं सकती है, इसलिए वो साथी बनाने में बहुत होशियार होंगे. ఇట్లా ఆత్మలు ఏకాంత ప్రియ ఎప్పుడు కారు. ఇట్లా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకునే దాంట్లో చాలా హోషియారుగా ఉంటారు. ఏదో ఒక వ్యర్థ కథ చెప్పేసి ఫ్రెండ్స్ చేసుకుంటారు. बाहर से कभी कभी ऐसा दिखाई देता है कि इनका संगठन पावरफुल और ज़्यादा लगता है. బయట చూసానికి ఎట్లా కనిపిస్తుందంటే వీళ్ళ గ్రూప్ చాలా పవర్ఫుల్గా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు ఈ గ్రూప్లో, అట్లా అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకుంటారు, అన్ని వ్యర్థ మాటలు మాట్లాడే దానికి ఏమీ సారం లేదు దాంట్లో. అట్లా ఫ్రెండ్షిప్ బాగా చేసుకుంటారు. లేకిన్ ఏక్ బాత్ సదా के लिए याद रखो कि माया के जाने का अंतिम चरण है, इसलिए विदाई लेते लेते भी अपना तीर लगाती रहती है. బాబా చెప్తారు, ఒక మాట స్మృతిలో పెట్టుకోండి. ఇప్పుడు మాయ పోయేదానికి అంతిమ చరణం ఇది. అందుకోసం అది వీడ్కోలు ఇచ్చేటప్పుడు తాను బాణం వేసేసే పోతుంది. తాను వ్యర్థ మాటలది బాణం, వ్యర్థ కథ మాటలది బాణం వేస్తుంది. అందుకే इसलिए अभी अभी कभी कभी कहाँ कहाँ माया का प्रभाव अपने काम कर लेता है. అందువల్ల కొందరు పైన మాయాది ప్రభావం ఎక్కువ పడిపోతుంది, తన పని చేస్తుంది మాయ. వేరే అంటే ఇట్లా వ్యర్థ మాటలు మాట్లాడే వాళ్ళ పైన ప్రభావం బాగా చూపిస్తుంది. वो आराम से जाने वाली नहीं है. మాయ ఊరికనే పోమంటే పోదు, ఏదో ఒకటి గలాటి చేయించేసే పోతుంది మాయ. तो लास्ट घड़ी तक डायरेक्ट नहीं तो इनडायरेक्ट कड़वे रूप नहीं तो भी मीठा रूप और नया नया रूप धारण करके ब्राह्मणों की ट्रायल करती रहती है. లాస్ట్ సమయం వరకు అది డైరెక్ట్గా రాలేదంటేను ఇండైరెక్ట్గా వస్తుంది, చేదుగా రాలేదంటేను చాలా మధురంగా వస్తుంది. మాయ కొత్త కొత్త రూపం ధారణ చేసుకొని మా బ్రాహ్మణ ఆత్మల్ని ట్రయల్ చేస్తుంది. వీళ్ళు ఇంకాను నా సైడ్ ఉన్నారా అట్లా అని ఫెయిల్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది మాయ. ఫిర్ భోలే భోలే బ్రాహ్మణ్ క్యా కర్తే హై. మళ్ళీ ఈ బ్రాహ్మణ్ పాప అమాయకంగా ఉండేవాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు బాబా, ఏ తో బాప్ దాదాని సునాయా హీ नहीं था कि इस रूप में भी माया आती है. చెప్తారు బాబా మీరు చెప్పనే లేదే మాకు మాయ ఈ రూపంలో కూడా వస్తుంది ఎట్లా అని. अलबेलापन के कारण अपने को चेक नहीं करते और सोचते कि बाप दादा तो कहते हैं कि माया आएंगी. आधा अक्षर याद करते माया आएंगी, लेकिन माया जीत बनना है ये भूल जाते. బాప్ దాదా అంటే చాలా కేర్లెస్గా ఉండే దానివల్ల స్వయం చెక్ చేసుకోరు. అనుకుంటారు బాబా చెప్పినారు కదా లాస్ట్ వరకు మాయా వస్తుంది ఎట్లా అని. అదేమో స్మృతిలో ఉంది, లాస్ట్ వరకు మాయా వస్తుంది. అయితే బాబా ఇది కూడా చెప్పినారు కదా మాయా వస్తుంది, అయితే మీరు జయించాలి అట్లా అని. మాయాజీత్ కావాలనేది మర్చిపోతారు.
ఇట్లా వాళ్ళు डिफरेंट माटल माట్లాడు और बात है व्यर्थ व साधारण बोल के भिन्न भिन्न रूप देखें एक सीमा से बाहर अर्थात लिमिट से बाहर परे हंसी मजाक करना అంటే వ్యర్థ మాటలది 6 ప్రకారం చెప్తున్నారు బాబా. ఒకటి వ్యర్థ మాటలు కానీ సాధారణ మాటలు కానీ వెరైటీ రూపంలో బాబా చూస్తున్నారు. ఒక పాయింట్ ఎట్లా చూస్తున్నారంటే అంటే లిమిట్ కంటే ఎక్కువగా అవుట్ ఆఫ్ లిమిట్ ఎక్కువగా నవ్వించేది, జోక్స్ చెప్పేది, ఇది కూడా చాలా ఎక్కువగా వ్యర్థమే అయిపోతుంది, మంచిది కాదు. दूसरी टोडिंग वे, तीसरा इधर उधर के समाचार इकट्ठा करके सुनाना और सुनना. चौथा कुछ सेवा समाचार और सेवा समाचार के साथ सेवादारी की कमज़ोरियों का चिंतन. ये मिक्स चटनी और पांचवा है अयुक्त, युक्त नहीं, अयुक्त युक्त, जो ब्राह्मणों की डिक्शनरी में है नहीं. तो ये 5 रूपरेखा देखी బాగా చెప్తారు. 5 ప్రకారమైన వ్యర్థ మాటలు. ఒకటేమో ఎక్కువగా నవ్వించేది, అనవసరంగా జోక్స్ నవ్వించేది, లిమిట్ కంటే ఎక్కువ, అది రాంగ్. ఇంకొకటి కేర్లెస్గా ఏదో ఒకటి మాటలు మాట్లాడేది, విమర్శించేది. ఇంకొకటి ఇక్కడ మాటలు అక్కడ మాటలు అంతా సమాచారాలు జమ చేసుకొని అది వినిపించేది, వినేది, వేరు వేరే సమాచారాలు, వాళ్ళదేమైంది వీళ్ళదేమైంది అని. 4వది సేవా సమాచారం ఏమో చెప్తారైతే దాని వెంట చేరి సేవ ఎవరు చేస్తున్నారు సేవా సాథీలు వాళ్ళది సేవాదారులది వీక్నెస్ కూడా చేరి చింతన చేసుకొని చెప్పేది, దాంట్లో మిక్స్ అయిపోతుంది. చట్నీలాగా, చట్నీలో అనేక మిక్స్ అవుతుందా లేదా, ఆ విధంగా సేవా సమాచారంతో చేరి సేవాదారులది వీక్నెస్ మిక్స్ చేసి చట్నీ చేసి చెప్పేది. ఇంకొకటి అయుక్త మాటలు, యుక్తి లేదు, ఏదో ఒక మాటలో మాట్లాడేసి ఇరుకొని పోయేది అయుక్త మాటలు అంటే. ఈ విధంగా బ్రాహ్మణ డిక్షనరీలోనే ఇదంతా లేదు, అయినా అది చేస్తూ ఉంటారు పని. ఈ 5 వ్యర్థ మాటలది రూపురేఖ బాబా చూస్తున్నారు. इन 5 को ही बाप दादा व्यर्थ बोल में गिनती करते हैं. ఈ 5 రకాల మాటలు బాబా దీని వ్యర్థ మాటలోని లెక్క పెడుతున్నారు. ऐसे नहीं समझो हंसी मजाक अच्छी लगती है. हंसी मजाक अच्छा है वो जिसमें रूहानियत हो, और जिसमें हंसी मजाक करते हो उस आत्मा को फ़ायदा भी हो. टाइम पास हुआ, टाइम वेस्ट गया देखो అంటే బాబా చెప్తారు నవ్వించేది చాలా వ్యర్థం. నవ్వించేది వేరే వాళ్ళని ఊరికేనే నవ్వించకూడదు. నవ్వించేదానికి కూడా ఒక అర్థం ఉంది, దాంట్లో ఆత్మికత అది మిక్స్ కావాలి. చూడాలి వేరే ఆత్మకు ఏదైనా మన నవ్వించే దాంట్లో లాభం ఉందా అని, వేరే వాళ్ళకు ఫీలింగ్స్లో వచ్చేట్టుగా నవ్వించకూడదు. లాభం ఏముంది, ఇప్పుడు జగదీష్ బాయ్ కూడా క్లాసెస్లో కొన్ని విషయాలు నవ్విస్తారు, బాగానే ఉంది, అయితే దాంట్లో లాభం ఉంది, టైం వేస్ట్ కాదు. అట్లా నవ్వించే మాటలు ఉందా లాభం ఉండేట్టుగా ఆత్మికతలు. రమణీకత గుణం చాలా మంచిదే, రమణీకంగా ఉండాలి. అయితే వ్యక్తి, సమయం, సంఘటన, స్థానం, వాయుమండలం ఇదన్నీ చూసుకొని రమణీకత బాగుంటుంది. ఎప్పుడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ ఏమేమో మాట్లాడేసి నవ్వించేది అది కూడా మంచిది కాదు. अगर इन सब बातों में से एक बात भी ठीक नहीं तो रमणीकता भी व्यर्थ की लाइन में गिनी जाती है.
అంటే వ్యక్తి, సమయం, సందర్భం, సంఘటన, స్థానం, వాయుమండల్ ఇదన్నీ చూసుకుని మంచిగా ఉంటేనే నవ్వించాలి, లేదంటే లేదు. అంటే రమణీకత లేదంటే వ్యర్థ లైన్లో వెళ్ళిపోతుంది. మరి सर्टिफिकेट क्या मिलेगा कि हंसाते बहुत अच्छा है लेकिन बोलते बहुत है అంటే వాళ్ళకి మరి ఏం సర్టిఫికేట్ వస్తుంది? ఎక్కువగా నవ్విస్తారు, అయితే ఎక్కువ మాట్లాడతారు, నువ్వు చేస్తుంది. అందుకే ఎక్కువ మాటలు మిక్స్ కాకూడదు. రమణీకత కూడా ఒక మంచి అర్థం ఉంటేనే నవ్వించాలి. తో మిక్స్ చట్నీ హోగైనా ఇది కూడా మిక్స్ అయిపోతుందా లేదా? నవ్వించేదేమో బాగానే ఉంది కానీ ఎక్కువ మాట్లాడతారు, అట్లా రెండు మిక్స్ అయిపోయింది. తో సమయకి సీమా రఖు. అందువల్ల దేనికైనా టైం వేస్ట్ కాకుండా ఉండాలి, టైం పాయింట్ చూడాలి. इसको कहा जाता है మర్యాద పురుషోత్తం. మర్యాద పురుషోత్తం అంటే అర్థమైందా? జాస్తి అనవసరంగా జోక్స్ చెప్పేది, నవ్వించేది, ఎక్కువ మాట్లాడేది అట్లా ఉండకూడదు. तो कहते हैं मेरा स्वभाव ही ऐसा है. ये कौन सा स्वभाव है? बाप दादा वाला स्वभाव है. కొందరు మరి చెప్తారు నా స్వభావమే అట్లా ఉంది అట్లా అని. బాబా చెప్తారు ఇదేం స్వభావం? ఏమైనా బాప్ దాదా సమానంగా ఉందా ఈ స్వభావం? బాబా ఏమి అనవసరంగా నవ్విస్తారా? మర్యాద పురుషోత్తమంగా ఉండేది కూడా నేర్చుకోవాలి. तो इसको भी मर्यादा पुरुषोत्तम नहीं कहेंगे, साधारण पुरुष है. मर्यादा पुरुषोत्तम का साधारण पुरुष. तो बोल सदैव ऐसा हो जो सुनने वाले जागृत हो कि ये कुछ बोले और हम सुने. इसको कहा जाता है अनमोल महावाक्य. మన మాటలు ఎట్లా ఉండాలంటే వినేదానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి. వీళ్ళు ఏదైనా చెప్తే మనం వింటాం, అట్లా వినే లక్ష్యం పెట్టుకొని వినాలి. అట్లా మన శబ్దాలు వాల్యుబుల్గా ఉండాలి. వాల్యుబుల్ శబ్దాలే లేదంటే వేస్ట్ ఆ శబ్దాలు. తో మహావాక్య జాదా నహి హోంగి. బాగా చెప్తారు మహావాక్యాలు ఎక్కువ ఉండదు, మహావాక్యాలు కొంచెమే ఉంటుంది, అయితే వాల్యుబుల్గా ఉంటుంది. తో జబ్ చాహే తभी बोलता रहे. इसको మహావాక్య नहीं कहेंगे. అనవసరంగానే ఏదేదో మాట్లాడుతూ ఉండేది అంటే అది ఏ మహావాక్యం కాదు. మహావాక్యం అంటే దాంట్లో అర్థం ఉండి లిమిట్గా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. అట్లా మాట్లాడేది మహావాక్యం. వేరే వాళ్ళకు లాభం వచ్చేట్టుగా మాట్లాడాలి. तो सद्गुरु के बच्चे मास्टर सद्गुरु के महावाक्य होते हैं या वाक्य होता है. మన సద్గురు బిడ్డలు మాస్టర్ సద్గురు మనది మహావాక్యం ఉండాలన్నా సాధారణ వాక్యమా? సాధారణ వాక్యం ఉండకూడదు. కానీ तो व्यर्थ बोलने वाले अपनी बुद्धि में व्यर्थ बातें, व्यर्थ समाचार, चारों ओर का कूड़ा कीचड़ा ज़रूर इकट्ठा करेंगे. क्योंकि उनके कथा का रमणीक रूप देना पड़ेगा ना. అంటే బాగుతారు వ్యర్థ మాట్లాడేవాళ్ళు, వాళ్ళు వ్యర్థ బుద్ధి, వ్యర్థ మాటలే బుద్ధిలో వ్యర్థ సమాచారాన్ని చెత్తలాగా చేర్చి పెట్టుకొని చెప్తారు. ఏంటంటే అది కథ కదా, కథలో ఉండే రమణీకత చేయాలి కదా. అందువల్ల అట్లా రమణీకత అనవసర రమణీకత, కథలు చెప్పే వ్యర్థ మాటలు, చెత్త మాటలు, युक्ति లేదు. तो स्वयं के और दूसरे आत्माओं के लाभ लायक वही बोलो. ఇప్పుడు బాగా చెప్తారు మన సమయం స్థానం అంతా చూసుకొని, जैसे शास्त्रवादी की बुद्धि है ना, इसलिए जिस समय और जिस स्थान पर जो बोल आवश्यक है, युक्त है, स्वयं के और दूसरे आत्माओं के लाभ लायक हो वही बोलो. అందుకే మనం శాస్త్రవాదిలాగా ఉండకూడదు. అయితే సమయ సందర్భ అనుసారంగా స్థానాన్ని చూసి
మనుషులను చూసి ఏది అవశ్యమో యుక్తియుక్త మాటలు, స్వయం కూడా లాభం ఉండాలి, వేరే వాళ్ళకి కూడా లాభం ఉండేట్టుగా మాట్లాడాలి. బోల్కే ఊపర్ అటెన్షన్ కమ్ హై. బిడ్డలందరికీ మాటల పైన అటెన్షన్ తక్కువ. ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు అనవసరంగా. ఇస్లియే ఇస్ పర్ డబుల్ అండర్లైన్ కారు. అందుకే మాటల పైన డబుల్ అండర్లైన్ చేయండి. అర్థమైందా? యూస్ఫుల్గా మాట్లాడాలి, అర్థసహితంగా మాట్లాడాలి, జ్ఞానయుక్తంగా. వేరే వాళ్ళకు లాభం ఉండాలి, మనకు లాభం ఉండాలి. మాయా జీత్ అయ్యే మాటలు మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, మహావాక్యమే మాట్లాడాలి. అర్థమైందా? तो विशेष इस वर्ष बोल के ऊपर अटेंशन रखो. चेक करो बोल द्वारा एनर्जी और समय कितना जमा किया और कितना व्यर्थ गया. బాగా చెప్తారు. ఈ సంవత్సరం విశేష అటెన్షన్ పెట్టుకోండి. మాట ద్వారా ఎంత ఎనర్జీ మరి సమయం జమ అయింది, అట్లా వ్యర్థ ఎంత అయింది, జమ ఎంత అయింది చూసుకోండి. జబ్ इसको चेक करेंगे तो स्वतः ही अंतर्मुक्ता के रस को अनुभव कर सकेंगे. ఎప్పుడు దీన్ని చెక్ చేసుకుంటారో అప్పుడే అంతర్ముక్తాది టేస్ట్ని అనుభవం చేస్తాం. अंतर्मुक्ता का रस और बोलचाल का रस, इसमें रात दिन का अंतर है. అంటే అంతర్ముక్తాది రస మరి ఎక్కువ మాట్లాడేది దాని రసం, కరణ రసం చాలా తేడా ఉంది. रात्रि पगल अंत तेड़ा. अंतर्मुखी सदा ब्रुकटी की कुटिया में तपस्वी मूर्ति का अनुभव करता रहेगा. अंतर्मुक्ता అంటే లోపల బ్రుక్టి మధ్యలో కూర్చొని తపస్వి మూర్తిగా అనుభవం చేస్తూ ఉంటారు. समझना और बनना. समझना अर्थात बनना. जब कोई बात समझ में आ जाती है तो वो करेंगे ज़रूर, समझेंगे ज़रूर. బాగా చెప్తారు. అర్థం చేసుకునేది అంటే చేసి చూపించాలి. ఎప్పుడు ఏదైనా ఒక మాట మనకు అర్థమైపోతుందో దాన్ని కంపల్సరీగా చేస్తాం, అర్థం చేసుకుంటాం. టీచర్స్ తో హై హీ సమజ్దార్ తభీ తో భాగ్య మిలా హేనా. టీచర్స్ చాలా భాగ్యశాలి, అందుకే భాగ్యం దొరికింది. చాలా బుద్ధిశాలిగా భాగ్యం దొరికేది. निमित्त बनने का भाग्य, इसका महत्व कभी कभी साधारण लगता है, लेकिन ये भाग्य समय पर अति श्रेष्ठ अनुभव करेंगे. నిమిత్తంగా ఉండే భాగ్యం, దీని వాల్యూ ఇప్పుడు మీకు తెలియలేదు, కానీ తర్వాత తెలుస్తుంది. ఇది ఎంత పెద్ద భాగ్యం, శ్రేష్ఠ అనుభవం అవుతుంది. శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం. నిమిత్తంగా ఉండేది కూడా చాలా శ్రేష్ఠం. तो किसने निमित्त बनाया, किसने मुझ आत्मा को इस योग्य चुना. ये स्मृति ही स्वतः श्रेष्ठ बना देती है. ఎవరు నన్ను నిమిత్తంగా పెట్టింది, ఎవరు నన్ను ఇంత నిమిత్తంగా ఉండే యోగ్యంగా అయ్యేదానికి సెలెక్ట్ చేసినారు. ఈ స్మృతి సదా శ్రేష్టంగా చేస్తుంది. బనానే వాలా కౌన్ హై. ఎవరు మన ఇంత శ్రేష్టంగా చేసేవాళ్ళది స్మృతి పెట్టుకోండి. అగర్ ఈ స్మృతి మే రహో తో బో సహజ్ నిరంతర్ యోగి బన్ జాయింగ్. సదా ఈ స్మృతిలో ఉంటే నన్ను ఎవరు ఇంత శ్రేష్టంగా చేసి ఎవరు నిమిత్తంగా పెట్టినారు అని స్మృతి ఉంటే నిరంతర్ యోగి అయిపోతారు. సదా దిల్ మే బనానే వాలా బాప్ కే గుణ కే గీత్ గాతే రహో తో నిరంతర్ యోగి హో జాయింగ్. మన మనసులో సదా మన ఇంత శ్రేష్టంగా తయారు చేసేవాళ్ళు తండ్రి గుణానికి పాట పాడుతూ ఉంటే నిరంతర్ యోగి అయిపోతాం. ఈ కమ్ బాత్ నహీ హై. నిమిత్తంగా భగవాన్ మన పెట్టినారు. ఎంత పెద్ద భాగ్యం ఇది, తక్కువ ఏమీ లేదు. సారీ విశ్వకి కోటో మీ కోయి, కరోడో మీ కోయి ఆత్మ కితని నిమిత్ టీచర్స్ బని హుయి హై. మొత్తం విశ్వంలో చూడండి, కోటిలో కొందరు మనమే నిమిత్ టీచర్స్ అయిన
చాలా తక్కువ మంది టీచర్స్. బ్రాహ్మణ్ పరివార్ మే బీ టీచర్స్ కితనే हैं. ఈ బ్రాహ్మణ్ పరివార్లో కూడా ఎంతమంది టీచర్స్ ఉన్నారు. తో కోయి నా కోయి హో గయి నా. చాలా తక్కువ మంది, కోటిల కొందరు, దాంట్లో కూడా తక్కువ మంది టీచర్స్ అయినారు. टीचर्स अर्थात सदा भगवान और भाग्य के गीत गाते रहे. టీచర్స్ అంటే సదా భగవాన్ మరి భాగ్యాన్ని పాట పాడుతూ ఉండేవాళ్ళు. बाप दादा को टीचर्स पर नाज है, लेकिन राजयुक्त टीचर्स पर नाज है. బాప్ దాదాకు టీచర్ పైన కాను ఉంది, అయితే రహస్యయుక్తమైన టీచర్స్ ఉండాలి. వాళ్ళంటే బాబా ఫుల్ అటెన్షన్ ఇచ్చి చూసుకుంటారు. प्रवृत्ति वाले भी मज़े में रहते हैं ना. मूंझने वाले हो या मज़े में रहने वाले हो. ప్రవృత్తి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా జీవనాన్ని. కన్ఫ్యూజ్ అవుతారా, ఎంజాయ్ చేస్తారా? ब्राह्मण जीवन में हर सेकेंड तन मन धन जन सब मज़ा ही मज़ा. బ్రాహ్మణ జీవనంలో మనం తానం మానం ధనం జనం అన్నీ ఎంజాయ్ చేసేదే. ఎప్పుడు ఎంజాయ్మెంట్. आराम से सोते हो, आराम से खाते हो, आराम से रहना, खाना सोना पढ़ना और कुछ क्या है. బాగా చెప్తారు. చాలా హాయిగా ఉన్నారు కదా, హాయిగా భోజనం చేసేది కానీ, ఉండేది కానీ, చదివేది కానీ, నిద్ర కానీ చాలా హాయిగా ఉన్నారు. వేరే ఏం చేసేది. పढ़ना भी ठीक है, చదివేది కూడా సరే. అమృత్ వేళే సో జాతే హో క్యా. అమృత్ వేళ నిద్రపోతారా? బాగా చదువుతారా? అమృత్ వేళ లేచి యోగం చేస్తారా? ले निद्रपोदारा. ऐसे कई बच्चे करते हैं. कहेंगे सारी रात जाग रहे थे, सुबह को नींद आ गया है. या एक सेवा करेंगे तो अमृत वेले को छोड़ देंगे. तो जमा क्या हुआ? బాగా చెప్తారు. చాలామంది ఉన్నారు బిడ్డలు, రాత్రి అంతా లేచినని చెప్పేసి అమృత వేళ నిద్రపోతారు. ఒక సేవ చేస్తారు, అమృత వేళ నిద్రపోతారు. జమా అయిందా? ఏమైంది? ఎక్స్ట్రా జమా తో హువా नहीं. एक्स्ट्रा ఏమీ జమా కాలేదు. तो एक तरफ सेवा की, दूसरी तरफ अमृत वेला मिस कर दिया तो क्या हुआ? ఒక సైడ్ ఏమో సేవ చేసినారు, ఇంకొక సైడ్ అమృత వేళ మిస్ చేసేస్తే ఏమైనా జమ అయిందా? ఏమైంది? लेकिन नेमी नाथ मौफिक ऐसे जुटका खाते नहीं बैठना. కొందరేమో లేస్తారు, పేరు కోసం లేచి కూర్చుంటారు, లేచి కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అది కూడా ఏమీ లాభం, లేచిన అర్థమా? तो वो टीवी बहुत अच्छी होती है. అక్కడ పైన టీవీలో ఇదన్నీ కనిపిస్తూ ఉంటుంది. जैसे वो योगी के आसन करते हैं, अनेक प्रकार के पोज बदलते रहते हैं, तो यहाँ भी ऐसे ही हो जाता है. सोचते हैं सहज योगी है ना, इसलिए आराम से बैठो. బాగా చెప్తారు. ఇట్లా లౌకికలో అనేక యోగాసనాస్ ఉంటుంది. ఒక కాళ్ళు నిలిచేది, తల కింద నిలిచేది, శవాసనం ఉంటుందా లేదా? ఇక్కడ కూడా అనేక ప్రకారమైన పోస్. కొంచెం ఆలోచన చేసి చూడండి. చెప్తారు సహజ యోగం కదా, ఆరాంగా కూర్చునేస్తారు, నిద్ర వస్తూ ఉంటుంది. కయ్యోంకి ట్యూన్ బి బాప్ దాదాకి పాస్ సున్నే మే ఆతా. కొందరు గొరక పెట్టుకొని నిద్రపోతారు, అది ట్యూన్ లాగా అది కూడా బాబాకు వినిపిస్తూ ఉంటుంది. బాప్ దాదాకి పాస్ वो भी క్యాసెట్ హే. ఆ క్యాసెట్ కూడా బాబా దగ్గర ఉంది. ఎవరెవరు అమృత్ వేళ కూర్చొని గొరక పెట్టుకొని నిద్రపోదు, తల కింద పైన చేసుకొని కూర్చుంటారు. तो अभी डबल अंडरलाइन करेंगे ना, फिर बाप दादा सुनाएंगे कि रिजल्ट में कितना अंतर पड़ा है. ఇప్పుడు డబుల్ అండర్లైన్ చేసుకోండి. ఒకటి మాటల పైన, ఇంకొకటి అమృత వేళ యోగం పైన. తర్వాత బాబా రిజల్ట్ ఏమిని వినిపిస్తారు, ఎంత తేడా ఉంది. అచ్చా
चारों ओर की श्रेष्ठ लक्ष्य और श्रेष्ठ लक्षण धारण करने वाली तीव्र पुरुषार्थी आत्माओं को सदा अपने बोल को समय और संयम में रखने वाले पुरुषोत्तम आत्माओं को सदा महावीर बन माया के सर्व रूपों को जानने वाले नॉलेजफुल आत्माओं को सदा हर सेकंड मौज में रहने वाले बेफिक्र बादशाह आत्माओं को బాప్ దాదా యాద్ ప్యార్ और నమస్తే. ఈ విధంగా చాలా శ్రేష్ఠ లక్ష్యం మరి శ్రేష్ఠ లక్షణాలని ధారణ చేసుకుని తీవ్ర పురుషార్థి ఆత్మలు సదా మాట పైన అటెన్షన్ సమయ సందర్భం చూసి మాట్లాడేవాళ్ళు పురుషోత్తమ ఆత్మలు సదా మహావీర్ అయ్యి మాయని అన్ని ప్రకారమైన ఎట్లా మాయ వస్తుందో దాన్ని తెలుసుకుని జయించేవాళ్ళు నాలెడ్జ్ఫుల్ ఆత్మలు ప్రతి సెకండ్ సదా జీవనాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు నిశ్చింత ఆత్మలు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్పారు. మరి वरदान दृढ़ निश्चय द्वारा फर्स्ट डिवीजन के भाग्य को निश्चित करने वाले मास्टर नॉलेजफुल भाव. दृढ़ निश्चय द्वारा फर्स्ट डिवीजन दी భాగ్యాన్ని నిశ్చితంగా చేసుకునే వాళ్ళు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భావ్. दृढ़ निश्चय भाग्य को निश्चित कर देता है. దృఢ నిశ్చయం ఉంటే మన భాగ్యం కూడా ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ చేసుకునేవాళ్ళు భాగ్యాన్ని. जैसे ब्रह्मा बाप फर्स्ट नंबर में निश्चित हो गए ऐसे हम फर्स्ट डिवीजन में आना ही है. ये दृढ़ निश्चय कर ఏ విధంగా బ్రహ్మ బాబా ఫస్ట్ నంబర్ని నిశ్చయం అయిపోయింది, ఫిక్స్ కూడా అయిపోయింది. ఆ విధంగా మనం కూడా ఫస్ట్ డివిజన్లో వచ్చేదానికి నిశ్చయం చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. డ్రామా మీ హర్ ఏక్ బచ్చేకో ఈ గోల్డెన్ ఛాన్సే. డ్రామాలో ప్రతి ఒక్కరికి కూడా ఇది గోల్డెన్ ఛాన్స్ ఫస్ట్ డివిజన్లో వచ్చేది. ఫిక్స్ చేసుకోవాలి నిశ్చయం ఆధార్లో. సిర్ఫ్ అభ్యాస్ పర్ అటెన్షన్ హోతో నంబర్ ఆగే లే సక్తే. అయితే అభ్యాసం పైన ఉంది నంబర్ ముందు పోవాలంటే దానిపైన అటెన్షన్ ఇవ్వండి. इसलिए मास्टर नॉलेजफुल बन हर कर्म करते चल. అందువల్ల జ్ఞాన స్వరూప స్థితిలో ఉండి ప్రతి కార్యం చేస్తూ ఉండండి. साथ के अनुभव को बढ़ाते तो सब सहज हो जाएगा. जिसके साथ स्वयं सर्वशक्तिवान बाप है उसके आगे माया पेपर टाइगर है. బాబా జ్యోతిలో పెట్టుకునేది కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎవరు సదా బాబా సర్వశక్తివాన్ బాబా దగ్గర ఉంటారు, ఎవరి దగ్గర సర్వశక్తివాన్ తండ్రి ఉంటారు, వాళ్ళ కోసం మాయ పేపర్ టైగర్ లాగా. మళ్ళా స్లోగన్ स्वयं को हीरो पार्टदारी समझ बेहद नाटक में हीरो पार्ट बजाते रहो. స్వయంను హీరో పార్ట్దారిని అనుకొని ఈ బేహద్ నాటకంలో హీరో పార్ట్ చేసేవాళ్ళు కావాలి. అతనింద హీరో పార్ట్ చేయండి. ఓం శాంతి.
प्यार